దేవర సినిమాకు సంబంధించి అయితే సెన్సార్ ఫస్ట్ రివ్యూ అయితే ఇచ్చేసింది. అయితే ఈ యొక్క సెన్సార్ ఇచ్చినటువంటి రివ్యూ మనం గమనిస్తే మటుకు దేవర సినిమాకి వచ్చినటువంటి ఫస్ట్ రివ్యూ ఇదే అనుకోవచ్చు అనమాట. ఫస్ట్ సెన్సార్ రివ్యూ ఇచ్చే ఈ రివ్యూ చాలా బెస్ట్ ఇంప్రెషన్. ఈ యొక్క రివ్యూ బేస్ చేసుకొని ప్రజలలో కూడా టాక్ వెళ్తుంది అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు. ఇది వరకు కూడా చాలా సినిమాలు కూడా బంపర్ హిట్ అయినటువంటి విధానం కూడా మనం గమనించాము. అయితే సెన్సార్ రివ్యూ ఇచ్చినటువంటి విధానం మనం గమనిస్తే మటుకు దేవర చిత్రము చాలా ఎక్కువగా లెంత్ ఉంది అనేది మనకు స్పష్టంగా ఒక పాయింట్గా గమనించుకోవచ్చు. ఎందుకంటే 2 గంటల 50 నిమిషాలకు పైగా ఈ యొక్క చిత్రం ఉంది. దేవర పార్ట్ 1 అనేది ఈ సెన్సార్ పార్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి రివ్యూ వల్ల మనము గమనించుకోవచ్చు. అయితే ఈ యొక్క లాంగ్ రన్ తో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క చిత్రము చాలా బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచే అవకాశం ఉంది అనేది వాళ్ళు స్పష్టంగా చెబుతున్నారు. ఎందుకంటే ఈ యొక్క చిత్రంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ మరియు అదేవిధంగా జాన్వీ కపూర్, అదేవిధంగా సైఫ్ అలీ ఖాన్, అదేవిధంగా ప్రకాష్ రాజ్ గారు అందరు కలిపి కూడా ఈ యొక్క మూవీకి ప్రాణం పోశారు. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గతంలో చేసినటువంటి విభిన్నమైన పాత్రలు ఉన్నప్పటికీ కూడా అంటే దాదాపు ఇంతకుముందు కూడా డిఫరెంట్ అంటే 2-3 పాత్రలు చేసినప్పటికీ కూడా దేవర చిత్రంలో చేసేటువంటి ఈ యొక్క యాక్టింగ్ కి ఫిదా కావాల్సిందే అని సెన్సార్ సభ్యులు అయితే క్లియర్ కట్ గా చెప్పేశారనమాట. కాకపోతే ఈ యొక్క చిత్రము లాంగ్ రన్ లో ఉంది కాబట్టి కంపల్సరిగా బోరింగ్ కొట్టే అవకాశం ఎక్కువ కూడా ఎక్కడ కూడా లేదు. కామెడీ కూడా అదే విధంగా ఉంది. అదే విధంగా ఈ యొక్క చిత్రంలో ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ అన్ని కూడా బాగున్నాయి. కంపల్సరిగా దేవర చిత్రము బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచే అవకాశం ఉంది అనేది సెన్సార్ వాళ్ళు ఇస్తున్నటువంటి రిపోర్టు. అంటే ఫైనల్ గా మనం అబ్జర్వ్ చేస్తే మటుకు దేవర పార్ట్ 1 చిత్రం మటుకు సెన్సార్ రివ్యూ ఇచ్చినటువంటి రివ్యూ ప్రకారం ఫైనల్ గా మనం అబ్జర్వ్ చేస్తే దేవర చిత్రము బ్లాక్ బాస్టర్ హిట్ అనేది మనకు ఫైనల్ రిపోర్ట్ ప్రకారం తెలుస్తుంది. సో సెన్సార్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.